ఒక పిండితో 3 రకాల దోసలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. గోధుమ రవ్వతో దోశ ఉత్తప్పం. సన్నగా ఉండే గోధుమ రవ్వ తీసుకున్నాను, 200 గ్రాములు. గోధుమ రవ్వను నీళ్ళతో ఒకసారి కడిగిన తర్వాత రవ్వ త్వరగా నానడానికి వేడి నీళ్ళు పోసి 10 నిమిషాలు నానబెట్టాను. చన్నీళ్ళతో అయితే హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత నీళ్లు తీసేసి మిక్సీలో రవ్వని వేసుకొని ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్లు పోసి రుబ్బి పెట్టుకోవాలి. దోసపిండి ఎలా రుబ్బుకుంటామో అలానే ఈ గోధుమ రవ్వని కూడా మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని పక్కన పెట్టాను ప్లెయిన్ దోశలు వేయడానికి. రుబ్బి పెట్టుకున్న గోధుమ రవ్వ పిండిలో 1½ స్పూన్ ఉప్మా రవ్వ వేసాను, హాఫ్ స్పూన్ సాల్ట్, సన్నగా కట్ చేసిన క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు. పావు స్పూన్ సోడా, కొద్దిగా నిమ్మరసం పిండాను, హాఫ్ స్పూన్ వరకు. నిమ్మకాయ లేకపోతే 1 స్పూన్ పెరుగు కూడా వేసుకోవచ్చు. అంతా కలుపుకొని ఇందులో హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మిరియాల పొడి వేసాను, పావు స్పూన్ పసుపు కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. అంతా కలిసేలాగా కలుపుకొని పొయ్యి మీద ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ రుద్దుకొని ఒక గరిటెడు పిండిని పెనంపై వేసుకొని లైట్గా గరిటెతో పిండిని అటు ఇటు జరుపుకోవాలి. ఊతప్పం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కాలనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఊతప్పం కాలిన తర్వాత మూత తీసి ఊతప్పానికి అంతా ఆయిల్ రుద్దుకొని ఊతప్పాన్ని మరలేసి కొద్దిసేపు ఊతప్పాన్ని కాలనివ్వాలి. కాలిన తర్వాత చూడండి ఊతప్పం ఎంత బాగా వచ్చిందో. ఈ ఊతప్పాన్ని చట్నీ లేకుండా కూడా తినేయొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. ఊతప్పం వేసేటప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టి వేసుకుంటేనే ఊతప్పంలో నుంచి ఆవిరి బయటికి వచ్చి ఇలా హోల్స్లా వస్తుంది. ఊతప్పం వేసినాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. రెండో ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. అదే గోధుమ రవ్వ పిండిలో నీళ్లు పోసి పల్చగా చేసుకొని దోశలాగా వేసుకున్నాను. ఒక గరిటెడు పిండి తీసుకొని ప్యాన్ మొత్తం పల్చగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ దోశ పైన నూనె రుద్దుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని కాలనివ్వాలి. కొద్దిసేపు కాలిన తర్వాత ఈ దోశని మరలేసి కొద్దిసేపు కాలనిచ్చి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ గోధుమ రవ్వ దోశ సైడ్స్ అంతా క్రిస్పీగా, మధ్యలో సాఫ్ట్గా ఉంటుంది ఈ దోశ. పిండి రుబ్బిన తర్వాత మిక్సీ జార్లో పక్కన పెట్టుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఒక గరిటెడు పిండిని ప్యాన్ పై వేసి లైట్గా గరిటెతో రౌండ్గా తిప్పుకోవాలి. ఎక్కువ గట్టిగా తిప్పారంటే ప్యాన్ కించి పిండి ఊడి వచ్చేస్తుంది, అందుకే లైట్గా తిప్పుకోవాలి. చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఈ దోశ. 2 సైడ్లు కాల్చుకొని తీసుకోవాలి. గోధుమ రవ్వ ఊతప్పంలో కొద్దిగా ఉప్మా రవ్వ వేయడం వల్ల కిందంతా క్రిస్పీగాను పైన సాఫ్ట్గా ఉంటుంది ఈ ఊతప్పం. కొబ్బరి చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. గోధుమ రవ్వ దోశలు నచ్చితే ఒక లైక్ చేయండి.